చెల్లిస్తాం తండ్రి. దగ్గరికి వస్తున్నాను ప్రభా. నీ వాక్యం అందించడానికి నిష్ప్రయోజకునైన నన్ను మీ నోటు దూరగా వాడుకోమని వచ్చిన మాకు మీ వాక్యం అర్థమయ్యేటట్లు వివరించిందని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉద్యానవనం మేపుటకు పద్మములను నేర్చుకున్నాం. మనం మేపడం ఇలాంటివన్నీ వినేటప్పుడు ఏమనుకుంటాం? చాలా మంది చాలా రకాల మేపుతూ ఉంటారు కదా, కోళ్ళు మేపుకోళ్ళు ఉంటారు కదండి, మేకలు మేపేవాళ్ళు ఉంటారు, రకరకాల గాడిదలు మేపేవాళ్ళు ఉంటారు. మేపటం అనేది ఏం తెలియజేస్తుందంటే మేత పెట్టి వాటిని పోషించడం. అది కనుక ఆ వాక్యం ద్వారా దేవుడు మనల్ని పోషిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వాక్యం మీద బలపడాలి. బలపడితే బలపడిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే వాడుకుంటూ ఉంటాడు. అర్థమైందా? ఇప్పుడు యోసేపుకి ఎంతమంది యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు ఉన్నారు. 12 మంది కుమారుల్ని తండ్రి ఎప్పుడు ఒకేలాగే ప్రేమిస్తాడు. అందరికీ ఆహారం కొంచెం తక్కువ పెడతాడండి తండ్రి, పెట్టడు కదండి. తండ్రి ఎప్పుడు కూడా అందరికి ఎలా పెడతాడు ఆహారం? తల్లి అయినా తండ్రి అయినా వాళ్ళ పిల్లలు ఎంత తింటారో అంత వాళ్ళకి పెడతా ఉంటారు. కానీ కొంతమంది ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది వాక్యాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు. కనుక ఇక్కడ మనం చూసినట్టయితే మేపడానికి, ఆ గొర్రెలు మేపడానికి యాకోబు ఎవరిని పంపించాడు? పిల్లలందరినీ పొలంలోకి పంపించాడు మేపడానికి, గొర్రెల మందను మేపడానికి పంపించాడు. కానీ ఆ మందను మేపుతున్న సమయంలో ఆ మందను మేపే వాళ్ళు ఎలా ఉంటారంటే, అక్కడ ఎవరు తల్లిదండ్రులు దూరంగా ఉంటారు కనుక వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు. మరి మీలో కొంతమందికి ఎవరు ఆ అనుభవం లేదేమో, కానీ నాకు చిన్నప్పుడు ఎలా ఉండేదంటే, మా మామయ్య పొలం ఉండేది, పొలంలోకి పనులు పాలేరులు అలా వెళ్తుండేవారు. ఆ పాలేరులు వెళ్తున్నప్పుడు వాళ్ళు చక్కగా దోళ్ళ కాస్త ఏంటంటారు, అరటి చెట్టు మువ్వులు ఉంటాయి కదండి, అందులో నీటిలో వేసేస్తే తేలుతూ ఉంటాయి కదా, అట్ల మీద కూర్చొని వాళ్ళ నీటిలో ఆడతాం. ఇవన్నీ చూస్తే నాకు చాలా సరదాగా ఉండేది, నాకు ఆడాలనిపించేది. కానీ ఇప్పుడు వాళ్ళని ఇచ్చేవాడు కదా ఆయన. అక్కడికి ఎందుకు చెప్తున్నట్టు, అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు? అల్లరి చిల్లరగా కూడా ఉంటారు. అర్థమైందండి? పొలంలో పనిచేసే వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది అంటే చెడుతనం కూడా ఉంటుంది అక్కడ. కనుకనే యాకోబు కుమారులు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళ మందరం మేపడానికి వెళ్ళేవారు. ఆ మందరం మేపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ పనులు చేస్తున్నారో వాళ్ళ తమ్ముడు ఆయన యోసేపు ఏం చేశాడంటే ముందే గమనించాడు. కానీ తండ్రికి ఏం తెలియదు అంటే వాళ్ళ సంగతి తెలియదు. చూడండి, ఆదికాండం 37 అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఒక రోజు యోసేపును పిలిచి 12వ వచనం కానీ చూడండి, 37:12. అతని సహోదరులు షెకెములో తన తండ్రి మందను మేపుటకు వెళ్ళింది. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపిదను, రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పారు. అప్పుడు అతడు, మీరు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయ నుండి అతన్ని పంపాను. అతడు షెకెముకు వచ్చాడు. ఇవన్నీ ఎందుకు తెలుస్తుందంటే, యాకోబు ఎందుకు పంపించాడు? అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని చెప్పి పంపించాడు. పంపిస్తే వీళ్ళు వెళ్ళాడు, యోసేపు వెళ్ళాడు, కానీ తిరిగి వచ్చాడండి, రాలేదు. ఎందుకు రాలేదంటే, అంతకు ముందే వీళ్ళ యొక్క సమాచారాన్ని తండ్రికి చెప్పాడు. ఇప్పుడు ఒకసారి సరదాగా వీళ్ళని చూద్దామని వెళ్ళితో పాటు వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏం చేశాడంటే, 37 అధ్యాయం 1-3 వచనం చదువు. యాకోబు
తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించేది. యాకోబు వంశావళిది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య ఎల్హా కుమారుల యొద్దను ఉండేది. అప్పుడు యోసేపు వారి చెడుతనం గురించిన సమాచారం వారి తండ్రి తెలుసుండేవాడు. చిన్నప్పుడే యోసేపు నాకు లక్షణం ఏంటంటే వాళ్ళ అన్న లక్షణాలు ఇవి కూడా అతనికి అన్నలు ఏం చేస్తున్నారు? చెడుతనంతో నింపబడ్డారన్న సంగతి యోసేపు చిన్నప్పుడే గ్రహించాడు. గ్రహించి వాళ్ళ చెడుతనం గురించి తండ్రికి చెప్పాడు. అన్నలు ఇలాంటి తప్పులను చేస్తున్నారని చెప్పినప్పటికీ అది యాకోబు మర్చిపోయాడు. అంటే తమ్ముడిని ఏమైనా శిక్షిస్తారా, చంపుతారా, ఇలాంటి ఆలోచనలు ఏమి రావు కదండి. ఏదో చెప్పలే పిల్లాడు, వాళ్ళు ఏదో తప్పు ఏదో చేశారో చెప్పుంటాడు అని అనుకున్నారు. కానీ అన్నలు హృదయం ఏముంది? చెడు ఉంది. కనుక ఇక్కడ మనం చూస్తుంటున్నాం, పగబట్టిది, మరింత పగబట్టిది అని 3 వచనాలు చూస్తాం. అంటే ఒక వ్యక్తి హృదయం చెడిపోతే ఎలా ఉంటాడంటే పగతో నింపబడుతూ ఉంటాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే లేవికాండం 19వ అధ్యాయం. లేవికాండము 19వ అధ్యాయము. నీ హృదయంలో 17వ వచనం, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. చదవండి. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దింపవలను. పొరుగువాడు పాపం చేస్తున్నప్పుడు వాడి తప్పు అని చెప్పి నీకు తెలిసినప్పుడు నువ్వు గద్దించకపోతే ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ పొరుగువాని పాపం నీ మీదకి రాకున్నట్లు తప్పక వాడిని గద్దించాలి. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని ఏం చేయాలి? గద్దించాలి. గద్దించకపోతే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ తప్పులన్నీ కొనసాగుతూ ఉంటాడు. గద్దించినప్పుడు తిరగబడితే మనం ఏం చేయలేం, కానీ తప్పనిసరిగా మాత్రం గద్దించమని చెప్పి దేవుని వాక్యం చదివిస్తుంది. ఇక్కడ యాకోబు యోసేపుని పంపించినప్పుడు పంపకముందే ఏం చెప్పాడు? అన్నయ్య రాని చెడుతనంతో నింపబడ్డారని చెప్పాడు. చెప్తే తాను ఏదో చిన్నగా తీసుకున్నాడు, కానీ అది ఏమైపోయిందంటే వాళ్ళ హృదయంలో బాగా ఏం చేస్తుందంటే రోజు గూడు కట్టుకుంటారు. అర్థమైందండి? ఒక భక్తుడు ఒక మాట చెప్పాడు, పక్షులు మన తలపై నుంచి ఎగిరిపోవచ్చు కానీ గూడు కట్టుకోకూడదు. మన తల మీద గూడు కడితే ఏం చేస్తాయి? పిల్లలు పెడతాయి కదండి. పిల్లలు పెడతా ఉంటుంది, అప్పుడు మన తల అంతా ఏం చేస్తుంటుంది? నెమ్మది లేకుండా చేస్తుంటాయి. అలాగే ఒక మనిషిలో చెడ్డ హృదయం, చెడ్డ తలంపులు వచ్చినాయనుకోండి, గూడు కట్టుకున్నాయి అనుకోండి, అవి ఏం చేస్తుంటాయి అంటే మనిషిని ప్రాణాలు తీసేంత వరకు తీసుకెళ్ళిపోతుంటాయి. వీళ్ళకి పగపట్టి ఉన్నారు కనుక ఈ పగపట్టిన వాళ్ళ దగ్గరికి ఏం చేస్తున్నాడు యాకోబు? తన కుమారుని పంపించాడు. పంపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే తన్ని మరి చంపేయడానికి ప్లాన్ చేశారు, చంపేశారు, అన్నీ అయిపోయింది. ఇవన్నీ ఎందుకు చదివిస్తున్నానంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని వాడుకుంటాడంటే చెడుతనం లేనోడిని దేవుడు వాడుకొని పైకి తీసుకొస్తాడు. కనుక ఇప్పుడు యోసేపు దగ్గర ఏం లేదంటే చెడుతనం లేదు. తను ఎదుగుతున్నప్పటి నుంచి కూడా తనకి ఏముందంటే వాక్య భయం ఉంది. వాక్య భయం అన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఎవరు లేకపోయినా కూడా తాను కాపాడుకుంటూ ఉంటారు. కనుకనే యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే 39వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి చూడండి, 39వ అధ్యాయము. పొతిఫర్ ఇంట్లో పనికి వచ్చినప్పుడు అక్కడ జరుగుతుంది. 6వ వచనం కంటే చూడండి. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు. యోసేపు
రూపవంతుడును సుందరుడనై ఉండేది. అతని తర్వాత అతని యజమానుడి భార్య యేసుపు మీద కనివేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు గొప్పక తన యజమానుడు తన కలిగేదంతయు నా చేతికి అప్పగించింది కదా, తన నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైబడి ఎవడనూ లేడు. నీవు అతని భార్యనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపుగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అని. చూడండి, ఇవన్నీ ఎందుకు చదివిస్తానంటే ఎంత మంచి హృదయం ఇక్కడ చూస్తున్నాం. తన హృదయం ఏముందండి? వాక్య భయం ఉంది. యెహోవా భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుస్తూ ఉంటుంది. కనుక దేవుని భయము ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే తను తాను కాపాడుకుంటూ ఉంటాడు. కనుకనే దావీదు కీర్తన రాస్తూ 119వ కీర్తన 11వ వచనంలో ఏమంటాడండి? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. వాక్యం హృదయంలో ఉన్న వ్యక్తి ఎప్పుడు ఏం చేస్తాడంటే తను కాపాడుకుంటూ ఉంటాడు. కనుక యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే యోసేపుని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే యోసేపు చెడుతనమును అసహించుకున్నాడు. కనుకనే మందను కాయడానికి ఎవరు పడితే వాళ్ళకి మందను అప్పగించడు కదండి. వీడు బాగా జాగ్రత్తగా చూస్తాడు అనుకున్న వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? మంద బాధ్యతను అప్పగిస్తుంటాడు. కనుక యోసేపుని మరి దేవుడు అంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్ళడానికి గల కారణం ఏంటంటే చెడుతనాన్ని చిన్నప్పటి నుంచి అసహించుకున్నాడు. కనుక దేవుని దగ్గర ఎవరికి చోటు ఉంటుందంటే చెడుతనాన్ని అసహించుకున్న వాళ్ళకి మాత్రమే దేవుని దగ్గర చోటు ఉంటుంది. కనుక 5వ కీర్తన రాస్తూ ఆ కీర్తనాకారుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. నీవు దుష్టత్వం చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఈ మాట రాసింది ఎవరు? దావీదు రాశాడు. దావీదుకి దేవుడు వాక్యం అంటే భయం. కనుకనే వాక్యానుసారంగా జీవించాడు. కనుకనే దేవుడు ఎవరిని తీసుకొచ్చి ఎవరిని వాడుకుంటాడంటే ఇప్పుడు రాస్తున్నాడు. ఇక్కడ ఒక కీర్తన రాస్తున్నప్పుడు 79వ కీర్తన చూడండి. డెబ్బై 78వ కీర్తన 70వ వచనం కానీ చదవండి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించాను. పాడి గొర్రెలను వెంబడించడం మార్పించి తన ప్రజలైన యాకోబును తన స్వార్థమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించాను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించాను, కార్యములందు నేర్పరే వారిని నడిపించాను. ఇక్కడ మనం చూస్తుంటున్నాం దావీదు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. దావీదు ఎలాంటి వాడు ఇక్కడ చూస్తున్నాం. దావీదుని దేవుడు ఏం చేశాడంట? 70వ వచనంలో చెప్తున్నాడు, తన దాసుడైన దావీదును కోరుకొని. దేవుడు ఎవరిని పెడతానని కోరుకోడు. అర్థమైందండి? ఎవరైతే వాక్యానికి భయపడతారన్న వాళ్ళని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. కనుక దేవుడు దావీదుని కోరుకున్నాడంట. యోసేపుని ఎవరు పంపించారు? తండ్రి పంపించాడు. తండ్రి పంపించి మందక్షేమము అన్నల యొక్క క్షేమం తెలుసుకొని రామని పంపించాడు. ఇప్పుడు దావీదుని పంపిస్తున్నాడు. దావీదుని ఎవరు పంపించారు? దావీదుని ఎవరు పంపించారండి? యెషయా గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 17:22 నుంచి చదవండి. 17:22 నుంచి. మొదటి సమూయేలు. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని
కనిపెట్టి వాళ్ళని వశం చేసి పరిగెత్తుకుని పోయి సైన్యంలో చూచి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాడు. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతు శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటలు పలకగా దావీదు విన్నాడు. ఇశ్రాయేలు అందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా ఇశ్రాయేలీలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచిదిరే నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వారి తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయనగా దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వాడిని చంపి ఇశ్రాయేలులో నుండి ఈ నింద తొలగించిన వాడికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా జనులు వాడిని చంపిన వానికి ఇట్లు చేయబడనని అతనికి ఉత్తరం ఇచ్చారు. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దలయ్యకు ఎలియాబునకు వినపడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఈ చిన్న గొర్రె మందను ఎవరి వశములు చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకి కదా నీకు వచ్చితివని. చూసారండి, ఇవన్నీ కూడా చదువుతున్నా. ఎందుకు చదివిస్తానంటే యుద్ధం చూడడానికి వచ్చాడండి. ఎందుకు వచ్చాడు మరి? తండ్రి పంపిస్తే వచ్చాడు. అర్థమైందండి? తండ్రి పంపిస్తే వచ్చాడు. 17వ వచనం కానీ చదువు. యెషై తన కుమారుడైన దావీదుని పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమల్లో ఒక తుమ్మిడును ఈ 10 రొట్టెలను తీసుకుని దండులో ఉన్న నీ సహోదరుల దగ్గరికి త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జిన్ను గడ్డలను తీసుకొని పోయి వారి సహస్రాధిపతికి నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ద నుండి ఆనవాళ్ళను తీసుకుని రమ్మని చెప్పి పంపివేసాను. తండ్రి పంపిస్తే అర్థమైందండి. ఈ దినాల్లో ఎవరు పడితే ఎటు పడితే ఎవరు ఇష్టం వాళ్ళు తిరుగుతున్నారు. అర్థమైందండి. దేవుని వాక్యం వినేవాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే తండ్రి పంపిస్తే వెళ్ళాలి. పరలోక తండ్రి ఒక్కొక్కరిని ఎన్నుకుంటాడో వాళ్ళ ద్వారా తన పరిచర్య జరిగిస్తుంటాడు. వాళ్ళు పంపించినప్పుడు వెళ్ళాలి. యుద్ధం చూడడానికి ఏమి వెళ్ళలేదు. వెళ్ళాడండి. తండ్రి పంపిస్తే వెళ్ళాడు. కానీ వాళ్ళ అన్న ఏమంటాడు? ఈ చిన్న మంద ఎవరి వశము చేసి అంటే అంత అజ్ఞానంతో మందరు విడిచిపెట్టేసి తిరిగే వ్యక్తి కాదు. ఎవరు? దావీదు. అర్థమైందండి. మందరు ఏం చేశాడంటే దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి కనుక కాపరికి ఉండే మంచి లక్షణం ఏంటంటే కాపరి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏం చేస్తాడు? మందని ఎవరి కోడికి అప్పగించి వెళ్తాడు. కానీ వీళ్ళ అన్నలు ఏమంటారంటే వీడు అజ్ఞానంగా ఎక్కడో మందని విడిచిపెట్టేసి వచ్చాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ యాకోబు దావీదు ఏం చేశాడంట? ఒక కాపరికి గొర్రెలను అప్పగించి. ఎన్నో వచనం బ్రదర్? 20 వచనం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి. చూసారా? అంటే కాపరికి ఎప్పుడు కూడా ఏముంటది అంటే బాధ్యత ఉంటుంది. బాధ్యత లేకుండా తిరిగేవాడి గురించి ఏమనుంటుంది అంటే పనికి మాలిన కాపరి అని ఉంటుంది. మందను విడనాడు తిరుగువాడు పనికి మాలిన కాపరి. ఎక్కడ ఉంటుంది? మీరే చూసుకోండి, నేను చెప్పను ఇంకా రెఫరెన్స్. ఎందుకంటే మందను విడనాడి తిరిగేవాడు పనికి మాలిన కాపరి అని చెప్పి వాక్యంలో రాబడింది. కనుక కాపరి ఎప్పుడు కూడా ఏం చేశాడు? ఏ గొర్రెనా రాలేదనుకోండి, ఆ గొర్రె కోసం పోతే పోయిందిలో 100 గొర్రెలు ఉన్నాయి కదా, గొర్రె పోతే పోయిందని అనుకోడు.
వాక్యంలో ఏమని ఉంటుందంటే లూకా సువార్త 15వ అధ్యాయము 6వ వచనం చదవండి. చదవండి. 15:6. 7వ వచనం చదవండి. అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతులు కలిగి సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోక మందు ఎక్కువ సంతోషం కలిగింది. కనుక మారు మనసుతో పరిచర్య చేసే వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. మారు మనసు లేకుండా పరిచర్య చేయకూడదు. మారు మనసు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కోసం ఎంతో 99 గొర్రెలు విడిచిపెట్టేసి దాన్ని వెతికి అది దొరికినప్పుడు సంతోషిస్తున్నాడు. మరి మనం చూసినట్లయితే కొంతమంది జీవితాలను మనం చూస్తుంటున్నాం. వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే మన యానా గురించి మనం కొంచెం వాక్యం ధ్యానించాం. నాకు ఎంతమంది రక్షించబడ్డారండి? ఆయనకి సంతోషం ఉందండి? ఎందుకు లేదంటే మరి దానికి మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రక్షించబడటం దీనికి ఇష్టం లేదు, అర్థమైందండి? కానీ నిజమైన కాపరికి ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఆత్మ రక్షించబడితే చాలా సంతోషం అని మన వాక్యంలో రాయబడింది. కానీ అంతమంది రక్షించబడితే ఈయన ఏం చేస్తున్నాడు? కోపగించుకున్నాడు అని ఉంటుంది కదండి. యోనా గ్రంథంలో మనం చూస్తుంటాం. ఇప్పుడు మన దాంట్లోకి వెళ్ళట్లేదు కానీ చెప్తున్నాను ఈ విషయం. ఇక్కడ మనం చూసినట్టయితే కాపర్ ఏం చేస్తున్నాడు? గొర్రెల మందని ఒక కాపరికి అప్పగించి తండ్రి చెప్తే వెళ్ళాడు కనుకనే ఇక్కడ మనం చూస్తున్నాం. అతని మనసు ఎలాంటిదంటే కాపర్ ఇప్పుడు కూడా ఎవరి స్వరం వింటాడు? దేవుని స్వరం విన్నారు. కనుకనే గొర్రెలకు ఉండే లక్షణం ఏంటంటే దావీదులు మంచి గొర్రెల కాపరి. కనుకనే దేవుడు ఏం చేశాడంటే ఆ గొర్రెల్ని ప్రేమించే విధానం ఏంటో తెలుసుకున్నాడు కనుకనే ఇలాంటి వాడికే నేను ఏం చేయాలి? గొర్రెల కాపరిని ఏం చేశాడని చెప్తున్నాడు. మనం చదువుకున్న వచనంలో 78వ కీర్తనలు ఏముందో జాగ్రత్తగా గమనించండి. 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుంచి అతన్ని పిలిపించాను. పాడి గొర్రెలను వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించింది. చూసారండి, ఎవరు పడితే వాళ్ళకి దేవుడు మంచి పని అప్పగించాడు. గొర్రెల కాపరికి వీడికేం తెలుసు? అందరూ కూడా మనుషులు ఏమనుకుంటారు? వీడికేం జ్ఞానం ఉంటుందని అనుకుంటారు. చూడండి, గొర్రెలు పెట్టుకున్న వాళ్ళు మనం చూసినప్పుడు ఏమనుకుంటాం? మన దృష్టిలో పాపం వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు? మాస్కుని బట్టలు ఉంటాయి, ఒక పెట్టుకుని ఏదో తిరుగుతూ ఉంటాడు. వాళ్ళని ఏమనుకుంటాం అంటే మనం వీడికి ఏమి లేదనుకుంటూ ఉంటాం. అసలు వాళ్ళు చాలా ధనవంతులు తెలుసా అండి. వాళ్ళకున్న ఆస్తి మనకి ఉండదు. వాళ్ళకి ఎన్ని గొర్రెలు ఉంటాయండి? ఒక గొర్రెలు అమ్మితేనే వాళ్ళకి 3 డబ్బులు వస్తాయి. అంతమంది వెళ్తూ ఉంటారు. కానీ పాపం వాళ్ళ పరిస్థితి చూస్తే ఎలా ఉంటారు? మాస్కుని బట్టలు, కర్ర ఏదో పట్టుకుని అసలు ఏం లేని వాళ్ళకి కనపడతాం. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ఒక మంచి గొర్రెల కాపరికి ఏ లక్షణం ఉంటుందో దేవుడు చూస్తున్నాడు. అతని హృదయంలో ఏముందన్నది దేవుడు చూశాడు కనుకనే ఏం మాన్పించాడని చెప్తే మనం చూస్తున్నాం అంటే పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకు అతన్ని రప్పించాను. దేవుడు ఎవరిని రప్పిస్తాడంటే ఆయన కోరుకున్నాడు. ఎవరిని కోరుకున్నాడు? దావీదుని కోరుకున్నాడు. దావీదుని ఎందుకు కోరుకున్నాడు అంటే లోకంలో మనం అందరం కూడా ఎక్కడికైనా వెళ్తే ఏం కోరుకుంటాం చెప్పండి? మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇక్కడ రాస్తున్నాడు దేవుడు 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయము 26వ వచనం కంటే చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెరువారిని
దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చూడండి, దేవుడు ఏర్పాటు ఎలా ఉంటుందంటే, మనం ఈ లోకంలో ఎలా ఉంటామంటే కొంచెం గొప్పలతో స్నేహం చేస్తే మంచిది అనుకుంటూ ఉంటాం కదండి. పేదలతో స్నేహం చేయడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ నిజంగా కష్టం వచ్చినప్పుడు పేదలకు సహాయం చేస్తారు కానీ గొప్పడు ఎప్పుడు సహాయం చేయడు. అర్థమైందండి? అది అనుభవించిన తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. దావీదు మనసు ఎలాంటిదో దేవుడికి తెలుసు కనుక దావీదుని ఏం చేస్తున్నాడంటే, నా గొర్రెలను మేపాలంటే, నా ప్రజలను మేపాలంటే వీడే సరైన వాడు అని చెప్పేసి ఎవరు నేర్చుకున్నాడండి? దావీదుని. అలా అన్నలు ఎంతో మరి మిలిటరీలో ఉద్యోగం ఇవన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళని ఎవరిని కూడా దేవుడు ఏర్పరచుకోలేదు. వాళ్ళకి నిజంగా చెప్తే వాళ్ళకి లోక సంబంధమైన జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కానీ దేవుడు వాళ్ళని చూసుకోలేదు. ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటాడంటే ఇక్కడ మనం చూస్తున్నాం 72వ వచనం ఏముందండి? అతడు యథార్థ హృదయుడై వారిని పాలించి. ఎవరికైతే యథార్థ హృదయం ఉంటుందో దేవుని వెంబడించే వాడికి ఎప్పుడు కూడా ఏముండాలి? యథార్థ హృదయం. దేవుడు చూసేది ఎప్పుడు కూడా ఎవరిని చూస్తాడో, ఆయన ఎవరిని పైకి తీసుకొస్తాడంటే 15వ కీర్తనలో రాస్తా ఉంటాడు. 15వ కీర్తన చూడండి, మనందరికి తెలిసిన కీర్తన 15వ. యథార్థమైన ప్రవర్తన కలిగి మొదటి నుంచి చదువుతాను. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. కనుక దేవుడికి ఎవరు కావాలంటే, దేవుడు ఎవరిని చూస్తాడంటే ఇక్కడ మనం చూస్తున్నాం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. మనం హృదయపూర్వకంగా నిజం పలుకుతున్నామో అబద్ధం పలుకుతున్నామో దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు మనం చూస్తున్నప్పుడు మన హృదయం యథార్థంగా లేకపోతే దేవుని దగ్గర నుంచి వచ్చేది మనం పొందుకోలేము. దేవుడు ఇచ్చే దీవెనల్ని మనం అనుభవించలేము. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం, దావీదుని ఎందుకు కోరుకున్నాడో ఇక్కడ చూస్తున్నాం. దావీదు ఎలాంటి వాడు అంటే, దేవుని కోరుకున్న వ్యక్తి కనుక అతను ఎలా ఉన్నాడో తన గురించి రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడండి? అతడు కార్యములందు నేర్పరి. చూడండి, అతడు ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడో. కనుక ఒక గొర్రెని మరి సింహము ఎలుగుబంటి ఎత్తుకుపోతుంటే ఏం చేశాడండి? కాపాడు కదండి. అంటే నిజంగా అది మామూలు విషయం కాదు కదండి. అసలు నా ప్రాణం పోతేమో భయంతో ఉంటాం మనం కదండి. పోతే పోయిందో గొర్రె అనుకుంటాం, కానీ మనం ఏం చెప్తామండి? ఎంత మంచి హృదయం అంటే, ఒక గొర్రెని కాపాడటానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. కనుకనే ఇలాంటి వాడే నాకు కాపరిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. కనుకనే మనము ఆయన మేపుచున్న గొర్రెల్లా ఉండాలంటే, గొర్రె ఎప్పుడు కూడా ఏం చేయాలంటే కాపరి స్వరాన్ని వినాలి. ఆ గొర్రెని దేవుడు కనుకనే గొర్రెలకున్న లక్షణం ఏంటంటే, యోహాను సువార్తలో రాస్తూ ఉంటాడు 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, గొర్రెకున్న లక్షణం అవి అన్యుల స్వరాన్ని వినవు అని చెప్పి దేవుని వాక్యంలో రాబడింది. కనుకనే చూడండి, అక్కడ చదువుతుంది మొదలు నుంచి. గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడై ఉన్నాడు. ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. అతనికి అతడు ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేను.
వారితో అని. ఇవన్నీ ఎందుకు చదివిస్తానంటే గొర్రెకున్న మంచి లక్షణం ఏంటంటే ఒకసారి మోషే సోదరి గారు చెప్పారు, ఇజ్రాయెల్ దేశంలో అందరు గొర్రెల్ని ఒకే స్థలంలో మేపుతారంట. అందరు గొర్రెల్ని ఒకే స్థలంలో మేపుతున్నప్పుడు గొర్రెలన్నీ కూడా ఒకేలాగా ఉంటాయండి, మరి కలిసిపోతాయి కదండి. కానీ ఎవరు గొర్రె ఇంకొకరి దొడ్లోకి వెళ్ళాలి తెలుసండి. ఆ కాపురు వచ్చి వాళ్ళ స్వరాన్ని కూడా మోషే సోదరి గారు వినిపించారు అన్నమాట. వాళ్ళు ఎలాగా పిలుస్తారో గొర్రెల్ని ఆ స్వరం వినిపించారు. ఆ స్వరం వినిపించినప్పుడు ఎవరు గొర్రెలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక్క గొర్రె కూడా ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవడం కానీ చేయలేదు. అందరు గొర్రెలు ఎవరు కాపరి స్వరం అంటే ఆ కాపరి స్వరానికి లోబడే వెళ్ళిపోయింది. అవన్నీ ఆయన చూపించారు. ఎందుకంటే వాళ్ళ మనవరాలు పెళ్లికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు చూపించారు. వాళ్ళ మనవరాలు పెళ్లికి ఇజ్రాయెల్ దేశం నుంచి రప్పించారు కొంతమందిని. అలా రప్పించి కొమ్ము ఊతారు కదండి. ఇజ్రాయెల్ దేశంలో పెళ్లి టైంలో కొమ్ము ఊతారు. ఆ కొమ్ము ఊదేవాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు కనుక తీసుకొచ్చారు. మన అలాంటి వాళ్ళు నుంచి చేయలేమనుకోండి, చెప్తున్నాను అసలు. ఆ కొమ్ము ఊదేవాళ్ళని తీసుకొచ్చారు ఇజ్రాయెల్ దేశం నుంచి. ఆ కొమ్ము ఊదారు ఇక్కడ వచ్చి. అప్పుడు ఇవన్నీ వాళ్ళ దగ్గర చూసాను అనమాట నేను. గొర్రెలు అంటే అదొక వీడియో తీసి చూపించారు. ఆ వీడియోలో కాపరికి ఏదో చిన్న స్వరంతుడు అంటున్నాడు, ఎవరి గొర్రెలు వాళ్ళ గొర్రెల దగ్గరికి వెళ్ళిపోయి ఒక్క గొర్రె కూడా అటు ఇటు చూడలేదు. ఇంకా ఆ కాపరి దగ్గర ఉన్నాయి. మనం కూడా ఎలా ఉండాలంట, కాపరికి ఉన్న స్వరాన్ని గుర్తుపట్టాలంట, ఆ కాపరిని వెంబడించాలంట, ఆ కాపరిని ప్రేమించాలంట. వాళ్ళు ప్రేమించినప్పుడే వాళ్ళు దీవించబడతారని చెప్పేసి చెప్తూ ఈ తర్వాత వచ్చింది ఏమంటారు చదవండి. 6వ వచనం. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పిన గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. చాలా మంది వాక్యం వింటారు కానీ వాక్యాన్ని గ్రహించుకోలేని స్థితిలో ఉంటున్నారు చాలా మంది. కాపరి స్వరాన్ని వినే గొర్రెలు ఎప్పుడు కూడా కాపరిని వెంబడిస్తూ ఉంటాయి, కాపరిని ప్రేమిస్తూ ఉంటాయి. కనుకనే దావీదు ఎలాంటి కాపరి అంటే దేవుని స్వరాన్ని వినడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటాడు. అర్థమైందండి. కనుకనే ఇక్కడ మనం చదువుకున్న వచనంలో కాపరికి స్వరాన్ని వింటూ ఉంటాయి. కనుకనే అవి ఎలాంటివి అని చెప్పి వాటిని ఎవరు కూడా నా చేతుల నుంచి పట్టుకెళ్ళిపోలేడని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి. తర్వాత మనం చూసినట్లయితే నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక ఎక్కడి నుంచి 26 నుంచి చదవండి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక అందులో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. చూడండి, అన్ని ఎందుకు చదివిస్తానంటే దావీదు జ్ఞానం ఉంది. నా తండ్రి చేతిలో నేను ఉండాలనుకుంటున్నాను. అర్థమైందండి. ఆ తండ్రి చేయాలంటే అన్నది ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే ఒక కష్టం వచ్చినప్పుడు దావీదుకి దేవుడు 3 పరీక్షలు పెడతాడు. 3 పరీక్షలు పెట్టి నీకు ఏది కావాలో కోరుకోమని చెప్పి ప్రవక్తను పంపిస్తుంటాడు. ప్రవక్తను పంపిస్తే చూడండి ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ 2 సమూయేలు గ్రంథము 24 అధ్యాయం 10 నుంచి చదువు. 2 సమూయేలు గ్రంథము 24. జనసంఖ్య చూచినందుకే దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాతునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నీవు పోయి దావీదుతో ఇట్లను యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకొని ఎడల నేను అది నీ మీదికి రప్పించేదను.
కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమని. చూడండి, ఇక్కడ 3 విషయాలు పెట్టి ఏం చెప్తున్నాడు? ఏది చెప్పంటావు చెప్పని అడిగాడు. 3 ఏదో ఒకటి చెప్పాలి కదండి. చెప్పాడండి 3 ఏదో ఒకటి చెప్పాడండి. ఈ 3 ఏది కావాలో నీ కోరుకొని చెప్పమని చెప్పాడా? 14 వచ్చింది చదవండి. అందుకు దావీదు నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాక అని. కాపరి గొర్రెకుండా లక్షణం ఏంటంటే నా కాపరి దగ్గరికి వెళ్ళిపోవాలి. నా కాపరి చేతిలో ఉంటే ఆయన ఎలా కాపాడతాడు ఆయనకే తెలుసు. ఇందులో ఏదో కోరుకుంటే కోరుకోలేదే కదండి. ఏమన్నాడు? ఆయన చేతిలో పడతానని. మనం కాపరి చేతి కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుంది. కాపరి చేతి కింద లేని వాళ్ళకి ఆశీర్వాదం. కనుకనే మన కాపరి ఎలాంటి కాపరి? నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు. కనుక అలాంటి కాపరి దగ్గర మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ కాపరి స్వరానికి లోబడాలి. కాపరి ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడు? మంద కొరకు బాధ్యత కలిగి ఉంటాడు. నిజమైన కాపరి ఎప్పుడు మందని విడనాడి ఉదయం లేచిన తర్వాత మంద కొరకు ప్రార్థన చేయాలి. సాయంత్రం పడుకునేటప్పుడు కూడా మంద కొరకు ప్రార్థన చేయాలి. కానీ ఇప్పుడు కాపర్లు ఎలా ఉన్నారని చెప్పి రాస్తూ 23వ అధ్యాయం ఇర్మీయా గ్రంథంలో దావీదు గురించి చెప్తున్న మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయం. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయచ్చు, చెదరగొట్టు కాపర్లకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనుల మీద మేపు కాపరులకు గురించి ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు నా గొర్రెలను గురించి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారద్రోలుతుంది. ఇదిగో మీ నిష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షించబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదను. అవి అభివృద్ధి పొందుచు విస్తరించును. నేను వాటి మీద కాపరులను నియమించదను. ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకదానికి తప్పుకోకుండాను మీరు నా గొర్రెలను మేపుతారు. ఇదే యెహోవా. మంచి కాపరు ఎప్పుడు ఏం చేస్తాడంటే గొర్రెలను ఎలా పెంచుతాడంట? భయపడకుండాను బెదిరిపోకుండాను తప్పిపోకుండా కాపాడు. కనుక కొత్తగా వచ్చిన వాళ్ళు చూడండి, కొంతమంది ఎప్పుడైనా మన స్పీకర్ కింద పిలిచామనుకున్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటారు. నాకు చాలా బాధేస్తుంటారు. ఒకసారి హెబ్రోన్ నుంచి ఒకసారి వచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే వాక్యం చెప్తా, నాకు ఎవరైనా పండుగ టైంలో సంక్రాంతి టైంలో ఏమైనా పట్టుకొచ్చారనుకోండి కిటికీలో తీసుకురేస్తానండి అంటే శ్రీవంతుడు పని ఏమండి? ఒంట్లో ఏమైనా ప్రేమతో తెచ్చిస్తారు కదండి. ఆయన ఏం చేస్తారంటే కిటికీలోంచి ఇస్తిరేస్తానని చెప్పాడు. అలా చెప్పక్కర్లేదు కదండి. అమ్మ నేను తీసుకోనంటే సరిపోదు, నువ్వు విసిరేయవలసినంత పని ఏమీ లేదు అంటే. కొంతమంది కాపర్లు ఏం చేస్తారంటే ఇంకేదో నేను సిన్సియర్ అన్నట్టుగా చెప్తుంటారు. అలా చెప్పకూడదు. అమ్మ మీరు పండుగ రోజు తెచ్చారు కనుక తింటూ నాకు ఇష్టం లేదు, వద్దని చెప్పచ్చు, విసిరేస్తాను అని అన్ని చెప్పాడు. మా మందలో సదా గొర్రెలు ఉంటాయి కదా, చేతాన్ని ఎప్పుడు అలా చెప్పరు. ఆయన బలి చెప్పాడు. ఓకే అంటే అలా మంచిదంటారా బ్రదర్? చెప్పండి.
కిటికీలోంచి విసిరేస్తాను అంటాడు. విసరక్కర్లేదు, నువ్వేం చెప్పాలమ్మా, అలా తేవద్దు అని చెప్పచ్చు. ఇప్పుడు కూడా మా బంధువుల్లో చాలా మంది ప్రభువుని నమ్ముకున్నా కూడా సంక్రాంతి లాంటివి వచ్చినట్టు వాళ్ళు వంటలు పిండి వంటలు చేసుకుంటారు. వాళ్ళకి సెలవులు చేసుకుంటారు కానీ ఆ పండగ చేద్దామని కాదు. అనే కదా, సెలవు రోజున ఎవరో మీరు వండుకుంటారు లేదా? పండగ రోజు వండాలని ఏం కాదు, సెలవు ఉన్నది కనుక చేసుకుంటాం. కొంతమంది కాపర్లు ఏం చేస్తారంటే ఇష్టం అని మాట్లాడతారు. కిటికీలో తీసుకురేస్తాను నేను ఎవరైనా తెస్తే అని చెప్పాడు. అలాగా చెప్పకూడదు కదండి, ప్రేమతో చెప్పచ్చు. అంటే ఇవన్నీ ఎందుకు చదివిస్తానంటే కాపరి గొర్రెలు ఏం చేస్తాడంటే భయపడకుండా, బెదిరిపోకుండా, తప్పుకోకుండా వాటిని బుద్ధిలోకి తీసుకురావాలి. తర్వాత మాట ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు అందుకని ఎలాంటి కాపురం పెడతానంటాడు. ఇప్పుడు యెహోవా ఎలాగ ఆజ్ఞించినాడు, రాబో దినముల్లో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించదను, అతడి రాజే పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకుంటూ కార్యములు జరిగించను, భూమి మీద నీతి న్యాయములు జరిగించు, అతని దినములో యూదా రక్షణ నందును ఇశ్రాయేలు నిర్భయముగా నివసించను, యెహోవా నీతి అని మనకి అతనికి పేరు పెట్టు. కనుక దావీదుని ఎందుకు దేవుడు కోరుకున్నాడంటే దావీదు ఎప్పుడు కూడా అతిశయించలేదు. అతడు ఎలా జీవించాడు అన్న దాని గురించి దేవుడు సాక్ష్యం చెప్పినాడు. చూడండి ఏమని చెప్తున్నాడంటే 16 వచనం చదవండి, 22:16. అతడి దీనులకు దరిద్రులకు న్యాయం తీర్చు సుఖముగా బ్రతుకు, అలాగూ చేటే నన్ను తెలుసుకున్నట్టు కాదా, ఇదే యెహోవాకు. అయితే నీ దృష్టి నీ కోరికయు అన్యాయంగా లాభం సంపాదించుకున్నదే, నిరపరాధుల రక్తము ఒలిపించడేందే నిలిచినది. అందుకొరకే జనులను బాధించలాగు. అందుకొరకే కనుక ఎలాంటి కాపరిని పెట్టుకుంటాడంటే ఈ కాపరి ఎలాంటి స్థలంలో అయినా ఎలాంటి స్థితిలో అయినా సరే నా మందను నడిపించగలడు అనుకున్నవాడిని దేవుడు ఏం చేస్తాడు, మందకు మాదిరిగా పెట్టి నడిపిస్తూ ఉంటాడు. కనుకనే వాక్యాన్ని మనం చూస్తుంటాం. మోషే అహరోనుల గురించి ఏం చెప్పినాడంటే వాళ్ళు ఎక్కడ నడిపించారంటే మందని ఎవరైనా చెప్తారా? వాళ్ళని దేవుడు ఎక్కడ నడిపించాడు వాళ్ళని అని చెప్పి రాయబడి ఉంటుందంటే వాక్యంలో 70వ కీర్తన చూడండి, 77వ కీర్తన 19-20 వచనాలు చదువు. నీ మార్గము సముద్రంలో ఉండేది, నీ త్రోవ మహాజలములో ఉండేది, నీ అడుగు జాడలు గుర్తింపబడకి ఉండేది. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించాడు. ఎక్కడ నడిపించాడంటే చెప్పండి, సముద్రంలో నడిపించాడు, మహాజలంలో నడిపించాడు. చూసారండి, దేవుడు ఒకరిని ఏర్పరచుకుంటాడు. మోషేని నువ్వు వెళ్ళిపో, సముద్రంలోకి వెళ్ళిపోమంటే మనలాంటి అయితే ఏం చేస్తాం, ముందుకు వెళ్ళిపోమంటే వెళ్ళగలుగుతామండి, వెళ్ళిపోతా ఉంటాం కదండి. నాకైతే భయం వేస్తుంది, కానీ ఆయన వెళ్ళమన్నాడు కానీ నేను వెళ్ళిపోయాడు కదండి. మనమైతే అన్ని ఆలోచిస్తూ ఉంటాం, మునిగిపోతాం ఏంటి, ఇందులోకి వెళ్ళిపోమంటున్నాడు ఈయన చెప్పడం తెలియగా ఉండకని వెళ్తే నేను నా పని అయిపోతాను కదండి. కనుక ఇప్పుడు ఎలాంటి మార్గాల్లో నడిపిస్తున్నాడంటే సముద్ర మార్గాల్లో నడిపిస్తున్నాడు. మంచి కాపరి స్వరానికి ఎవరైతే లోపడుతుంటారో వాళ్ళకి హాని కలగకుండా దేవుడే చేస్తూ ఉంటాడు. అందుకనే నువ్వు సముద్రంలో చూడు ఎక్కడ అంటాడు, నీవు చలంలో పడి ఎక్కడ ఎప్పుడు మాట చదవండి, ఉంటుంది, నీవు జరపడి అది నీ మీద తొల్లి పారవు,
నాకు ఒకసారి నోట్ చౌదరి గారు ఏం చెప్పారంటే, ఎన్ని వచ్చినప్పుడు 43:2 చదువు. నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడైదు, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చజావు. కనుక దేవుని వాక్యానికి భయపడే వాళ్ళకి కాలిపోవు జ్వాలలు కూడా వాళ్ళని కాల్చవండి. శద్రక్ మెషక్ అబ్దెగోల్ని అగ్నిగుండంలో వేసిన వాళ్ళు కాలిపోయారు, వేసిన వాళ్ళు కాలిపోయారు, కానీ వేళ చూసారా దేవుని వాక్యానికి భయపడే వాళ్ళని దేవుడు ఎలా కాపాడతాడంటే వాక్యం ద్వారా కాపాడతాడు. అర్థమైందండి? మనం ఎప్పుడైతే ఆ వాక్యానికి భయపడతామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట. ఇంకొక వచనం చదువుతున్నాను వినండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో పాలిచ్చి వాటిని రొమ్మున కూర్చి, గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనిచ్చి మోయుడు, పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించి. అంటే వాక్యం వింటున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే కాపరి స్వరానికి లోబడుతూ ఉండాలి. కాపరి స్వరానికి లోబడినప్పుడు కాపరి ఈ వాక్యం అంతా కూడా కాపరి అంటే మీరు నన్ను అనుకోకండి. మళ్ళీ కొంతమంది అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు కదండి. కాపరి అనగానే ఎవరు కనుక ఆయన్ని కాపరిగా చేసుకున్న వాళ్ళకి ఏముండదంటే లేముండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ఉంటుంది. అంటే వాక్యానుసారంగా జీవించే వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు. కనుకనే గొర్రెల కాపరి వల్ల ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని పాలించి వాటిని ఆయన మెల్లగా. కనుక వాక్యం ద్వారా మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. అప్పుడు ఆ గొర్రెలు ఏమైతే అంటే ఆశీర్వదించబడుతూ ఉంటాయి. గొర్రెలు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాయి, కాపరి స్వరానికి లోపడుతుంటాయి, కాపరి చేతిలో ఉండటానికి ఇష్టపడతా ఉంటాయి. కనుక దావీదు శివుని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఇప్పుడు కొన్ని తప్పులను చేశాడు. తప్పులను చేస్తే ఆ మూడిట్లో ఏదో కోరుకోమంటే కోరుకున్నాడండి, ఏది కూడా కోరుకోలేదు. కోరుకోకుండా ఏమన్నాడు, నేను ఆయన చేతిలోకి వెళ్ళిపోతే మంచిది, ఆయన నన్ను కాపాడతాడు. కనుక అలాంటి కాపరి చేతిలో ఉంటే నీకు ఆశీర్వాదం. చాలా మంది వాక్యం వింటారు కానీ ఆ వాక్యానికి లోపడదు, విధేయత చూపించరు. అలా ఉన్నట్లయితే మరి కాపరికి ఏమాత్రం కూడా సంతోషం ఉంది కదండి. గొర్రెలు ఎప్పుడు కూడా కాపరి స్వరానికి లోబడాలి, కాపరి స్వరాన్ని వినాలి, విధేయత చూపించాలి. అప్పుడు కాపరికి వాటిని బట్టి సంతోషము ఉంటాం. సేవకుడు ఎప్పుడు కూడా దుఃఖపడి సేవ చేస్తే అది ఆశీర్వాదం కాదని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కనుక క్షేమం కావాలంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, వాక్యానికి విధేయత చూపించాలి. కనుక మనం చదువుకున్న పరమ గీతాల్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ పరమ గీతములు 6వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువు. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకున్నట్టు నా ప్రియుడు తన పోయాను, పరిమళ పుష్పములను పోయాను, నేను పద్మములు మేపుచున్న నా ప్రియుని దాని అతడు మనం కూడా ఏం చెప్పాలి, నా ప్రియుడు నావాడు, నేను అతన్ని. కనుక మనం ఎలా ఉండాలంటే ఆయన స్వరానికి లోబడితే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే దీవిస్తాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆయన మేపుతున్న గొర్రెగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఆయన చేతిలో ఉండటానికి ఇష్టపడుతుంటావు. ఆయన చేతిలో చేతి తప్పించుకుని పోతే వాటికి ఏముండదండి, నష్టమే ఉంటుంది. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా వాక్యానికి విధేయత చూపించడం నేర్చుకోవాలి. ఆ వాక్యానుసారం ఉన్నట్లయితే ఆ ప్రియుడికి ఎంతో సంతోషము ఉంటుంది. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయండి. ఎవరైనా నూతనంగా వచ్చినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పేరు తెలుసుకొని పేపర్ మీద రాసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకొని ఇస్తే ఇక్కడ బల దగ్గర ప్రార్థన చేయడానికి ఉంటుంది, వాళ్ళని ఎప్పుడైనా దర్శించడానికి ఉంటుంది. కనుక ఆ పని చేయండి. ప్రార్థన చేసుకుందాం దయచేసి మాకు.
పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ప్రేమ కలిగిన దేవ, ఈ బలం మేము సమర్పిస్తుండగా మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగమైన రీతిలో మీ బల్ల చేయడానికి సహాయం చేయండి. ఆలోచనగా మేము చేసి వాళ్ళకి రోగులుగా వాడుకున్నాం కదా ఆయన